నమస్కారం. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? హిమాలయాల్లో సంచరించి యోగులు, సిద్ధ గురువుల దగ్గర ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి, ఆ జ్ఞానం మొత్తం కేవలం ఆయనకే కాకుండా జనహితం కోరి జనాలందరికీ కూడా ఎంతో మేలు చెయ్యాలి, జనమందరూ ఉద్ధరింపబడాలనే సదుద్దేశంతో 108 సంవత్సరాల వయసొచ్చినా సరే ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఎంతో యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా, ఒక ఇన్స్పిరేషన్ పర్సన్‌గా ఎంతో నిలిచిన సిద్ధ గురువులు, యోధులనే చెప్పాలి. నిజంగా చెప్పాలంటే శ్రీ సిద్ధానందగిరి స్వామి వారి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. నిజంగా ఈరోజు ఇక్కడికి రావడం అనేది జన్మ జన్మల పుణ్యఫలమనే చెప్పాలి. సో మరి స్వామితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. జై గురుదేవ్. ఓంకారం గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం గురుగారు. ఓంకార శబ్దంలోనే నిజంగా ఎంతో శక్తి ఉంది కదా. అసలు ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలి, ఎలా ఉచ్చరించడం వల్ల మనకి తగిన ఫలితం వస్తుంది అంటే? అకార ఉకార మకార అర్ధమాత్ర ఇది ఔంకార అని వేదం చెప్తాను. కానీ మన వాళ్ళు పలకడం ఎందుకు పలుకుతున్నారో తెలియదు, కానీ ఓం అని పలుకుతున్నారు. ఔం ఓం. దాంట్లో అకారము ఉకారము ఓంకారము 3 కలవాల్సి వస్తుంది. లోతైన అర్థంలోకి తీసుకుంటే అకారం మన యొక్క స్థూల శరీరం, జాగృత అవస్థ. వెంటనే నోరు చిన్నగా అయిపోతుంది, ఊ అంటున్నాం. నిద్రావస్థ సూక్ష్మ శరీరం, అంటున్నాం. సుషుప్తి కారణ శరీరం. సుషుప్తిలో మానవుడు ఆ కొద్ది 45 మినిట్స్ 6 గంటలు నిద్రపోతే 45 నిమిషాలు సౌండ్ స్లీప్, మిగతాదంతా కలల ప్రపంచంగానే ఉంటుంది. ఈ లేచి ఐ హ్యాడ్ ఎ వెరీ సౌండ్ స్లీప్ అంటున్నాడు. ఒక మనిషి పడుకొని నిద్రపోతే వాడిని దాటుకొని ఎవడైనా పోతే కూడా వానికి తెలియడం లేదే, బట్ లేచి ఐ హ్యాడ్ ఎ వెరీ సౌండ్ స్లీప్ అని చెప్పగలుగుతున్నాడు. అంటే ఎప్పుడు లోపల ఉన్న 4వ స్థాయి తురీయ పురుషుడు ఆ మాట అంటున్నాడు. మీరు నిద్రించినా లోపల పనిచేస్తూ ఒకడున్నాడు, మీరు సుషుప్తిలో ఉన్నా లేచి మేలుకొని పనిచేస్తున్నవాడు ఒకడున్నాడు. వాడు చెప్తున్న మాట ఆ అసలు నేను, అసలైన నేను. మనం ఈ మేనును చూపించుకొని నేను అంటున్నామే తప్ప, మేను లోపల ఉండి నేను నేను అని పలుకుతున్న నేను ఒకే నేను. ఇన్ని నేనులు లేవు, ఉన్నది ఒక్క నేను. ఎవరిని అడిగినా కానీ నేను నేను అంటూనే పోతూ ఉంటాం. నేను అన్న అహం కూడా ఉండొచ్చు అంట. అందుకే మా గురువులు అనేవాళ్ళు, అహంకారంతో ఉండద్దురా, అహం భావంతో ఉండు అనేవాళ్ళు. మేము అప్పుడు తెలియని వయసులో అడిగేవాళ్ళం, అహంకారానికి అహంభావానికి ఏం తేడా? 2 ఒకటే పదం కదా. నిజమే కదా. అహంకారానికంటే అహంభావం ఇంకా భయంకరమైంది కదా అని మేము అనేవాళ్ళం. ఆకారాన్ని చూపించి అహం అహం అనుకోవడం అహంకారం, ఆకారం. కానీ నిజమైన అహంభావము అంటే కనుక, అహం అంటే కనుక మనకు అక్షరాలు ఉన్నాయి, అచ్చులు హల్లులు. అచ్చులు ఆతో మొదలవుతాయి, హల్లులు ఆతో అంతమవుతాయి. ఆహ అంటే అచ్చు హల్లులు క్షరాలు కానీ ఎప్పటికీ నాశనం కానీ అహం. అహం అంటే అహంకారం కాదు, అహం అంటే అక్షరం. నేను అక్షర పురుషుడిని. అందుకే విశుద్ధి దగ్గర విశుద్ధి చక్రం అష్టదళ పద్మేశ్వరు తిష్టంతు పరమాత్మ, హృదయ స్థానంలో పరమాత్ముడు ఉంటాడు అని చెప్పి వాణ్ణి అనుసంధానం చేసుకునేదానికి అనాహత నాదం అని చెప్పబడేదే ఔంకారం. ఔంకారం ఓంకారం ఔషధము అని రాస్తారు. ప్రణామం చేసి చెప్పరా గురుగారు మా అందరి కోసం? ఔం. ఔం. మీరు గమనించుంటారు, అంటూ వైబ్రేషన్స్ వస్తున్నాయి గురూజీ. నిజంగా శంఖనాదం జరిగినప్పుడు ఎటువంటి వైబ్రేషన్స్ మీరు చేస్తుంటే ఇక్కడ నాకు వస్తుంది ఆ వైబ్రేషన్. వాసుదేవ, అది ప్రపంచంలో మీకు ఆ భావన ఉండబట్టి వస్తుంది. ఆ వైబ్రేషన్స్ పుట్టించే శక్తి తరంగాలే విశ్వమంతా వ్యాపించున్నాయి. పరమాత్ముని శబ్దరూపము అంటే ఔంకారం. అందుకని దాన్ని ఉచ్చరించాల్సిన విధానం ఇది. మనం ఇప్పుడు సామూహికంగా అలవాటు పడిపోయినాం, ఓం ఓం అంటున్నాం. ఓడాలోని ఓదును లేదంటే ఒద్దులోని ఓను వాడుతున్నాం. కానీ అకారం ఉకార మకారాలు 3 కలిపి పలకడం లేదు. మా గురువు అందుకే మాతో అనేవాడు,
ఔషధము అని రాసి పెట్టేటప్పుడు మీరు అవు అంటారు చూడండి, అవును అని పలికేటప్పుడు అవు అంటారే, దాని పక్కన ఒక సున్నా పెట్టి పలికితే మీకే ఆ శబ్దం వస్తుంది. ఔం. ఈ నాదం వినంగా 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 ఒక గండు తుమ్మెద జుంకారం చేస్తున్న శబ్దం వస్తుంది. అసలు ఎట్లా వస్తుందంటే ఇదంతా వైబ్రేషన్స్ చాలా బాగుంది. ఎవరికైనా కానీ ఔం అని పలికినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ సౌండ్ వస్తుంది, ఇది వైబ్రేషన్ వస్తుంది, ఈ జుంకార నాదం వినపడుతుంది. జుంకారం అంటే నల్ల గండు తుమ్మెద జుమ్ అన్నట్లు. ఆ జుంకార నాదం అంటే అమ్మవారి భ్రామరీ శక్తి, భ్రామరీ దేవి అంటాం. ఆ భ్రామరీ శక్తి ఫస్ట్ భ్రామరీ ప్రకటమై ఆ తర్వాత అదే అనాహత నాదంగా మారిపోయి యూనివర్సల్తో కాంటాక్ట్ అవుతుంది. మీ బ్రహ్మరంధ్రము దిక్కు ఓపెన్ అవుతుంది. ఈ అనాహత నాదం నాదంతో అనుసంధానం అవుతుంది. ఓకే. విశ్వనాదం అంతా మన చుట్టూ, ఈ గెలాక్సీలు అని చెప్తున్న దాని చుట్టూ ఎక్కడ చూసినా అదే సౌండ్ ఉందని కొన్ని నెలల కింద సైంటిస్టులు సూర్యుడి నుంచి వచ్చే సౌండ్ని రికార్డ్ చేశారు. అవును. బ్లాక్ హోల్ నుంచి వచ్చే సౌండ్ని రికార్డ్ చేశారు. అవును. గ్రహాల నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చి ఏ సౌండ్ని చేసినా అదేంటో వాళ్ళు చెప్పే బిగ్ బ్యాంగ్ థియరీ. మనం అంటాం సువండ బాండ ఛేదయేత్ అని చెప్పేసి మన సంస్కృతంలో, మన వేదంలో ఏముందో దానికి దీనికి దగ్గర పోలిక. సరే, అక్కడ కూడా డామ్ అనింది, ఆ ఓంకారం ఈనాటికి వినపడతా ఉంది అని అంటున్నారు. సో దాంతో మనం అనుసంధానం కావాలంటే పలకాల్సిన ఓంకార విధానం ఈ విధంగా ఉన్నప్పుడు దాంతో మనం ఈజీగా అనుసంధానం కాగలం. సో చాలా 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 సంతోషం స్వామి. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. జై శ్రీరామచంద్రజీకి జై.